గురజాల పట్టణంలోని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో దేశవ్యాప్త సాధారణ సమ్మె సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ముందుగా సిపిఐ కార్యాలయం నుంచి అన్ని కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా బయలుదేరి బ్రహ్మనాయుడు విగ్రహం మీదుగా బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు, అధ్యక్షుడు వేముల వెంకటరెడ్డి, పిచ్చయ్య, డాక్టర్ కొండలు, బండి సుబ్బారావు, మహిళా కార్యకర్తలు బండి సునీత, భారతి తదితరులు పాల్గొన్నారు. కార్మికుల ఐక్యత, కనీస వేతనం మినిమం కార్మికుల ఐక్యత దేశవ్యాప్త సమ్మెను దేశవ్యాప్తంగా సమ్మె చేయాలని పిలుపు ఇవ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా గురజాల్లో ఏఐటీయూసీ సిపిఐ ఆధ్వర్యంలో అదేవిధంగా అనేక మంది కార్మికులతోటి పురవీధుల్లో ర్యాలీ చేసి నిరసనను తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు కార్మిక చట్టాలని, ఎన్నో హక్కులతోటి సాధించుకున్న చట్టాలని ప్రభుత్వం అనగదొక్కుతుంది. ఆ కార్మిక చట్టాలని సవరించుకోవటం కోసం కార్మిక వర్గం మొత్తం కూడా ఏకతాటిగా ఈరోజు అన్ని రాష్ట్రాల్లో కూడా సమ్మెకి పిలిపియడం జరిగింది. ఈరోజు సంఘాలు పెట్టే హక్కును కూడా హరిస్తున్నారు. ఈరోజు సాధించుకుంటే ఆ 8 గంటల పని విధానాన్ని కూడా ఇప్పుడు వచ్చిన పాలకులు తొంగలో తొక్కుతున్నారు. అదేవిధంగా ఈనాడు కార్మికుడికి పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా ప్రైవేట్ ఫ్యాక్టరీలో కానీ అసంఘటిత రంగ కార్మికులకు కానీ నెలకి 18,000 రూపాయలు వేతనం ఇవ్వాలని చెప్పని, అదేవిధంగా కార్మికుడికి ఈ దేశంలో జీవిస్తున్నప్పుడు, ఈ దేశ సంపదలో అతను కృషి చేస్తున్నప్పుడు ప్రభుత్వ పరంగా కూడా సాంఘిక భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది. అతనికి ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు ప్రభుత్వం ఆదుకోవాలి. పిల్లలకి విద్యా విధానానికి ప్రభుత్వమే భరోసా ఇవ్వాలి. తర్వాత ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా ఏఐటీయూసీ, సిఐటి, సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో అన్ని కార్మిక సంఘాలు కూడా ఈనాడు సమ్మెకి పిలిపివ్వడం జరిగింది. ఈ సమ్మెలో కూడా అందరూ భాగస్వాములై ఈ సమ్మెను జయప్రదం చేసినందుకు కూడా పల్నాడు ఏరియా కమ్యూనిస్టు పార్టీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. కనీస వేతనం 18,000, కనీస వేతనం 18,000. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత.